వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. డీఎస్పీ ప్రమోద్ హెచ్చరిక, వారు కూడా దోషులే. నకిలీ పాసుబుక్కుల తయారీ కేసులో ముగ్గురు అరెస్ట్. ద్విచక్ర వాహనదారుడుపై దాడి చేసిన ఆత్మకూరు సిఐ రాముపై చర్యలు తీసుకోవాలి, సజ్జల నరేష్. కాటసాని ఓబుల్ రెడ్డి పోలీసుల ఎదుట హాజరు. అసలు జరిగిన విషయానికి ఏమిటి? చిరంజీవి పుట్టినరోజు వేడుకల పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. ఇక న్యాయం జరగదా? ఆవేదనతో బాధితుల పక్షాన ప్రశ్నిస్తున్న న్యాయవాదులు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్టులు. అత్త, మామ, భార్యపై హత్యాయత్నం. సో 2023లో కోయిలకుంట్ల సర్కిల్ పరిధిలోని సంజామల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అప్పటి ఎంఆర్ఓ గారు మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ లో కంటెంట్ వచ్చేసి వాళ్ళ ఆఫీసులో కొంతమంది ఫేక్ పాస్బుక్లు క్రియేట్ చేసి లేని ల్యాండ్ని ఉన్నట్టుగా చూపించి కొత్త సర్వే నెంబర్లు క్రియేట్ చేసి ఫ్రాడ్ చేశారని చెప్పేసి మనకు ఆరోపణలతోటి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దీని దర్యాప్తులో నిమిత్తం నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఈ కేసులోని ముగ్గురు కీలకమైన వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 12 ఫేక్ పాస్బుక్లు అండ్ 5 టైటిల్ డీడ్స్ మనం ఈరోజు సీజ్ చేశాము. అరెస్ట్ చేసిన వారి వివరాలు వస్తే సాయిబోయిన ఉపేంద్ర, వరప్రసాద్, దూదేకుల మహమ్మద్ రఫీ, వీళ్ళ ముగ్గురిని మనము ఈ కేసుకి సంబంధించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో కేసు వివరాల్లోకి వెళ్తే 2023లో అప్పటి ఎంఆర్ఓ గారు మనకు కంప్లైంట్ ఇచ్చారు. ఇందులో 2018లో అనమాట 2018లో వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్న ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఇతని పేరు వచ్చేసి బషీర్, ఇతనికి తెలిసిన ఇంకొక వ్యక్తి ఉపేంద్ర, వీళ్ళిద్దరూ కలిసి లేని భూమిని ఉన్నట్టుగా సృష్టించి ఒక కొత్త సర్వే నెంబర్స్ తోటి ఫేక్ పట్టా పాస్బుక్లు ఇష్యూ చేసి దీన్ని ఆన్లైన్ కూడా ఎక్కించడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళకి తెలిసిన ఇంకొంతమంది వ్యక్తులు, వీళ్ళ పేర్లు వచ్చేసి వరప్రసాద్, దూదేకుల మహమ్మద్ రఫీ, జమాల్ బాషా, అబ్దుల్ సత్తార్, వీళ్ళందరూ అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి మీకు భూమి ఇప్పిస్తామని చెప్పి, ఆన్లైన్ చేపిస్తామని చెప్పి, ఒక్కొక్కరికి సుమారుగా 5 ఎకరాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి ఒక ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేసి వీటిని ఆన్లైన్లో కూడా ఎక్కించారు. ఈ కేసుకి సంబంధించి సుమారుగా ఒక 67 మెంబర్స్ కి ఆన్లైన్ లో కూడా ఎక్కించారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 30,000 క్యాష్ కూడా వీళ్ళు తీసుకున్నారు ముద్దాయిలు. అండ్ ఎవరైతే తీసుకున్నారో 67 మెంబర్స్ కి ఆన్లైన్ అయిందని చెప్పాం కదా, ఇందులో 49 మెంబర్స్ ఈ డాక్యుమెంట్స్ బేస్ మీద లోన్స్ కూడా తీసుకున్నారు. చాలా బ్యాంక్స్ లో సుమారు 80 లక్షలు అమౌంట్ లోన్స్ గా కూడా తీసుకోవడం జరిగింది. ఈ కేసులో వీళ్ళు గనక అమౌంట్ గనక పే చేయకపోతే వాళ్ళను కూడా మనం ముద్దాయిలుగా చేర్చడం జరుగుతుంది. బికాస్ వాళ్ళు కూడా కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయినట్టుగా వస్తుంది కాబట్టి వాళ్ళు కనుక పే చేయకపోతే బ్యాంక్కి, వాళ్ళను కూడా మనం ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది ఇన్ కేసు వాళ్ళు పే చేయకపోతే. అలాగే ఇందులో ఫేక్ గా క్రియేట్ చేసింది వీళ్ళు ఎక్కడెక్కడ భూములు అంటే పేరుసోముల, గిద్దలూరు, ఆర్లింగం దిన్నె, ముదిగేడు ప్రాంతాల్లో ఆల్మోస్ట్ 55 మందికి నకిలీ పాస్బుక్లు ఇచ్చారు. 67 మందికి వీళ్ళు ఆన్లైన్ చేశారు. నార్మల్ ప్రొసీజర్ ఏంటి,
ఒక్కసారి మనకి పాస్బుక్లు ఇవన్నీ ఉన్న తర్వాత ఆన్లైన్ ఎక్కించి ఆ ఆన్లైన్ ని కూడా ఎంఆర్ఓ గారు సర్టిఫై చేయాలి సిగ్నేచర్ చేసి. సో 2018లో ఉన్న ఎంఆర్ఓ గారు కూడా వీటిని సర్టిఫై చేసినట్టుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. అది ఆ ఎంఆర్ఓ గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే ఆస్పెక్ట్ పైన ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకవేళ ఏమన్నా రూల్ కనుక ఎస్టాబ్లిష్ అయితే రికార్డెడ్ గా మనం అన్ని చూస్తున్నాము, రికార్డెడ్ గా ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళని కూడా మనము ముద్దాయిగా చేర్చడం జరుగుతుంది. సో దాని మీద ఇన్వెస్టిగేషన్ ఇంకా మనకి జరుగుతుంది. సో టోటల్ గా వీళ్ళు ఫ్రాడ్ చేసింది 6 సర్వే నెంబర్స్, సుమారుగా 321 ఏకర్స్ ల్యాండ్, లేని ల్యాండ్ ని ఉన్నట్టుగా చూపించి ఫేక్ పట్టాదారు పాస్బుక్లు ఇష్యూ చేశారు వీళ్ళు. సో ప్రస్తుతము మనము ఒక ముగ్గురిని అరెస్ట్ చేశాము. ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ అప్పటి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఫేక్ పాస్బుక్లు క్రియేట్ చేశారో అతను రీసెంట్ గా చనిపోవడం జరిగింది. అదే కాకుండా మిగతా వ్యక్తులు ఒక ఇద్దరున్నారు, వాళ్ళని కూడా మనము రానున్న కాలంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ మేము చెప్పేది ఏమంటే, ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీసెస్ లో మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, మేము భూమి రిజిస్ట్రేషన్ చేపిస్తాము, డబ్బులు ఇస్తే పని అయిపోతుంది, పాస్బుక్లు అన్ని వస్తాయి అని చెప్పి మోసపూర్వకమైన మాటలు ఎవరైనా చెప్తే దయచేసి నమ్మొద్దు. ఇదంతా మోసం తప్ప ఇంకేమి లేదు. ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళనైతే వదిలే ప్రసక్తి అయితే ఉండదు. ఇచ్చడం జరిగింది. మీకు డౌట్ రా ఉండొచ్చు, 6 సర్వే నెంబర్స్ ఉన్నాయి కానీ 67 మెంబర్స్ కి ఆన్లైన్ ఎలా ఎక్కించారు అనేసి. విషయం ఏమంటే ఒక్కొక్క సర్వే నెంబర్ లో 14 to 15 పీపుల్ ని యాడ్ చేసి ఒక్కొక్కరికి సుమారుగా 5 ఎకరాలు ఉన్నట్టుగా చూపించి వాళ్ళ దగ్గర నుంచి 30,000 క్యాష్ తీసుకుని మరీ చేశారు. సబ్సిక్వెంట్ గా ఈ రికార్డ్స్ బేస్ మీద వీళ్ళు లోన్స్ కూడా తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో నిమిత్తం మనం అంతా రికార్డెడ్ గా ఎస్టాబ్లిష్ చేసి ఏ అయితే ఫేక్ పాస్బుక్లు ఉన్నాయో అవన్నీ కూడా మనము ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ కి పంపించి అవి ప్యూర్ టెక్నికల్ ఎవిడెన్స్ తో రుజువు చేసి మరి మనం ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. చూపిలేదు, అదే ఫ్రాడ్ యాక్చువల్లీ. వీళ్ళు ఆన్లైన్ గా చేసి చూపించారు. ఇందులో వీళ్ళు ఎట్లా 30,000 తీసుకుని చేయడం జరిగింది. ఆ రికార్డ్ బేస్ మీద వీళ్ళు ఫీల్డ్ లో వెళ్ళి కూడా చూపించలేదు. అది ఇందాక చెప్పాం కదా, అది అప్పటి అదే కదా ఇందాక మీకు చెప్పింది. విషయం ఏమంటే నార్మల్ ప్రొసీజర్ ఏమంటే ఒక్కసారి పాస్బుక్స్ ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత ఆ రికార్డ్స్ మేరకు మనం ఆన్లైన్ చేయాలి, అవునా కాదా? ఆన్లైన్ చేసిన తర్వాత ఎవరు అప్రూవ్ చేయాలి? అప్పటి ఎంఆర్ఓ గారు అప్రూవ్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? అప్రూవ్ చేసినట్లుగా మనకైతే కనిపిస్తుంది. అంటే అది డిజిటల్ సిగ్నేచర్ యాక్చువల్లీ. సో అప్పుడున్న ఎంఆర్ఓ గారికి తెలిసి చేశారా, మ్యానిపులేట్ చేసి చేశారా కిందుండే సిబ్బంది అనేది మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం. నా పేరు సద్దల్ నరేష్. ఆత్మకూరు టౌన్ నేను తెలుగు అధ్యక్షుడిని. నేను బస్టాండ్ ఎదురుగా జోదా వైన్స్ దగ్గర మా తమ్ముని టీ స్టాల్ ఉంది, అక్కడ టీ తాగుదామని నేను వెళ్ళాను బైక్ పార్క్ చేసి. అంతలోపు పోలీస్ వాహనం వచ్చింది. పోలీస్ వాహనం వచ్చిన ఉద్దేశంతో నేను బైక్ తీద్దామని బయటికి వెళ్ళాను. వెంటనే 1 minute వెళ్తే సిఎస్ఆర్ దిగి నా మీద చేయి చేసుకొని కాళ్ళతో చేతులు తన్ని నన్ను బూతులు తిట్టి పోలీస్ వాహనం ఎక్కించి స్టేషన్ తీసుకొని పోయినాను నన్ను. ఇది మొత్తం ఈ దృశ్యాలల్లో సీసీ ఫోటోలో రికార్డ్ అయినాయి, మొత్తం రికార్డ్ అయినాయి. నన్ను ఏ రకంగా తన్నాడు తిట్టినాడు అనేది మొత్తం సీసీ ఫోటోలో రికార్డ్ అయింది. ఇది మొత్తం ఈ సీసీ ఫోటేజ్ ఆధారంగా చేసుకొని నన్ను పై అధికారులు చూసి నాకు ఏ విధంగా న్యాయం జరగాలని నేను కోరుతున్నాను. సిఐ రాము సార్పై కఠిన చర్యలు తీసుకోవాలి.
ఎలక్షన్స్కి ప్రచారంలో భాగంగా బనానపల్లిలో మార్కెట్లో ప్రచారానికి బీసీ ఇందిరమ్మ గారు ఉన్నప్పుడు ఆమె పైన వారి అనుచరుల పైన ఓబులెడ్డి అనే వ్యక్తి దాడి చేయడం జరిగిందని చెప్పి ఒక కేసు అయింది అప్పట్లో. దాంట్లో విచారణలో భాగంగా ఈరోజు ఓబులెడ్డికి నోటీస్ ఇచ్చి రమ్మని చెప్పడం జరిగింది. అతన్ని ఈరోజు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. సో ఇందుకు సంబంధించి కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. సో ఇచ్చిన నోటీస్ పైన వారు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. దాని మీద హైకోర్టు అతన్ని ఆడియో వీడియో రికార్డ్ చేస్తూ, గౌరవనీయుల హైకోర్టు వారు ఆడియో వీడియో రికార్డ్ చేస్తూ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. దాని మేరకే మేము ఈరోజు అతని ఆడియో అండ్ వీడియో రికార్డ్ చేస్తూ స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. సో ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. తొందరలో ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తవుతుంది. నంద్యాల టీడీపీ కార్యాలయం రాజ్ టాకీస్ నందు చిరంజీవి పుట్టినరోజు వేడుకల పోస్టర్ను మంత్రి ఎనిండి ఫరూక్ ఆవిష్కరించారు. చిరంజీవి రామ్ చరణ్ యువత జిల్లా అధ్యక్షులు, జనసేన నాయకులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పబ్బతి రవి ఆధ్వర్యంలో మంత్రి ఎనిండి ఫరూక్ పోస్టర్ను ఆవిష్కరించారు. వచ్చే నెలలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నంద్యాలలో వారం రోజుల పాటు చేయబోయే సేవా కార్యక్రమాల గురించి మంత్రి ఫరూక్కు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పబ్బతి రవి వివరించారు. ఈ సేవా కార్యక్రమాలలో తాను కూడా పాల్గొంటానని మంత్రి ఫరూక్ తెలిపారు. సేవా కార్యక్రమాలలో పాల్గొనే ప్రతి ఒక్కరిని మంత్రి ఫరూక్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు, జనసేన నాయకులు సాయి జయంత్, వెంకటేష్, నాగార్జున, సురేష్, బ్లడ్ అచ్చు, సలీం, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. వెంచర్ పేరు లేకుండా లేఅవుట్ చేసుకుంటా ఇది చేస్తా ఉన్నాడు సార్. ఆ కట్టడాలు చూడండి, ఒక్కొక్క బిల్డింగ్ కట్టడాలు చూడండి, ఒక్కొక్క బిల్డింగ్ ₹1,00,00,000. వాళ్ళకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఈ కమ్మ కులానికి చెందిన అతనికి పోయిట్లే పేద ప్రజల యొక్క భూ కబ్జాలు చేయడము, అధికారులకు అంతో ఇంతో లంచాలు ఇచ్చుకోవడము, ఈ కన్స్ట్రక్షన్ చేయడము. వీళ్ళకి మదర్ డాక్యుమెంట్ లేకుండా వెంకటరమణ చౌదరికి, ఈ బిల్డర్ కు, ప్రసాద్ రెడ్డికి ఏ విధంగా మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు, నంద్యాల వాళ్ళు కేవలము ఈ తప్పుడుగా వాళ్ళ పత్రాలు చూసి డబ్బులు కాజేసుకొని మాత్రమే చేస్తా ఉన్నారు. ఈ భూమి సుమారుగా 20 కోట్లు అవుతుంది ఇంచుమించు ప్రైవేట్ వాల్యుయేషన్ వీళ్ళ భూములు. ఈ బిల్డర్లు చూడండి ఎన్ని బిల్డింగ్లు కడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళ అమ్మడాలు కూడా మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి. వీళ్ళ భూముల్లో వీళ్ళకి మదర్ డాక్యుమెంట్ లేకుండా దొంగ రిజిస్టర్లు చేసుకుని పేద ప్రజలకు అమ్ముతా ఉన్నారు. కాబట్టి వెంటనే వీళ్ళ భూముల్ని మీరు ఆపకుంటే చట్టపరమైన చర్యలు జరుగుతాయి. ఈరోజు కుల సంఘ నాయకులు, మహిళలు, న్యాయవాదుల సంఘంలో శ్రీకాంత్ గారు, కేశవు, భూమా గారు, కుల సంఘ నాయకులైనటువంటి భాస్కరు అందరు కలిసిస్తారు. ఇక్కడ ఒక దళితురాలైనటువంటి మాల కులానికి చెందినటువంటి ఆమె భూమిని సర్వే నెంబర్ 350/51 భూమిని రోడ్డు స్థలంలో ఆమె తండ్రి గారి ఆస్తి అయితే నంద్యాలలో కమ్మ కులానికి చెందినటువంటి ప్రెసిడెంట్ దూదిపల్లి వెంకటరమణ చౌదరి, చిలకూరు చౌదరి వీళ్ళు ఆక్రమించుకున్నారు. వాళ్ళ ఆస్తి ఇంచుమించు 8 కోట్లు అవుతుంది. కానీ నంద్యాల కలెక్టర్ ఆఫీసులో 2 సంవత్సరాల నుంచి తిరుగుతుంది వెంకటరమణ చౌదరి. గత ప్రభుత్వం నుంచి, వైసీపీ ప్రభుత్వం నుంచి వెంకటరమణ చౌదరి, ఈ రవి చౌదరులు వాళ్ళ డబ్బు చూపిస్తూ అంతాలు చూపిస్తూ ఈమె భూమిని ఆక్రమించుకున్నారు. వాళ్ళతో మాట్లాడదాము, వాళ్ళ ఆస్తి గురించి వాళ్ళ గురించి చెప్తారు. మరి అడిగితే వాళ్ళ ఇస్తాలేమ్మా మీ అన్న వాళ్ళు అన్నారు. వాళ్ళు ఎవరు కూడా నన్ను పట్టించుకోవడం లేదు. కడుతున్నారు. వెంకట చౌదరి గారు, రవి చౌదరి గారు
ఇదండి, దళితుల భూమిని మాత్రం ఆక్రమించుకుంటారు వీళ్ళు చౌదర్యులు. ఈ ప్రభుత్వంలో ఇప్పుడైనా సరే గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమ్మ కులానికి ప్రెసిడెంట్ అని చెప్పుకొని భూదందాలు చేసుకుని అక్రమాలకు పాల్పడుతూ పేద దళితుల నుండి భూములు కాజేస్తూ ఒక సెంటు ప్రైవేట్ విలువలో 10 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నాడు రవిచౌదరులు. వీరిని వెంటనే అరికట్టకపోతే మేము నిరాహార దీక్షకు ఎంతకైనా ఇది చేస్తాం. ఆ దళితులు రాష్ట్రం అంతా కూడా మేము ఏకమై వారిని రవిచౌదరి ఈ వెంకటరమణ చౌదరుల యొక్క అక్రమ కట్టడాలను నిలిపేస్తామని ఈ దినం హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్. అదేవిధంగా చప్పల శివరామరెడ్డి యొక్క వాళ్ళ భార్య వాళ్ళ యొక్క ఆస్తులను 20 కోట్ల రూపాయల ఆస్తులు అవుతుంది మెడికల్ కాలేజ్ వెనుక. ఈ రవిచౌదరి అనే అతను దొంగ రిజిస్టర్ పెట్టుకొని మదర్ డాక్యుమెంట్ లేకుండా ఒక ఫ్లాట్ 1 కోటి రూపాయలకు అమ్ముకుంటున్నాడు. ఇతను మున్సిపాలిటీ, రెవెన్యూను, పోలీసులు అందరినీ మేనేజ్ చేస్తూ వీళ్ళ స్థలాలను కాజేస్తున్నాడు. అతను అందరికీ తప్పుడు మార్గంలో అమ్ముతున్నాడు కమ్మకులం చెందని. ఇతన్ని కూడా వెంటనే పోలీసు వాళ్ళు చర్యలు తీసుకొని కేసులు కట్టి వాని వెనకలు ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు సరే భూ కబ్జాదారులు ఈ మంచి ప్రభుత్వంలో అరికట్టాలి. వాళ్ళను కబ్జాదారులను వాళ్ళను కట్టడాలను నిలిపేసి వాళ్ళపైన కేసులు కట్టాలని, లేకుంటే మేము ఇంకా రాబోయే రోజులు ఇంకా ఉధృతం చేస్తామని చెప్తున్నాము. ఆ రవి చౌదరి గురించి, వెంకటరమణ చౌదరి గురించి ఆ ప్రసాద్ రెడ్డి తమ మాటల్లో చప్పల ఇంద్రావతి గారు మాట్లాడతారు. మా స్థలంలో ఆక్రమించినారు ప్రసాద్ రెడ్డి వాళ్ళు, వెంకటరమణ చౌదరి, రవి చౌదరి. మా స్థలాన్ని అడ్డగించుకొని మేము పోయి మాది స్థలము అని అంటే కాదు మాది అని అంటున్నారు. మేము కలెక్టర్ ఆఫీసు, పోలీస్ స్టేషన్కు అందుకు తిరిగినాము, అప్లికేషన్లు పెట్టినాము. ఎవరు చూసినా బయట టాక్ ఏమిటంటే పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి పట్టించుకోకుంటున్నారు. మీ చిన్నవాళ్ళనేమో కేసులు కడుతున్నారు, పెద్దవాళ్ళు ఎన్నుకునే వాళ్ళనేమో వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అట్లా చేయకూడదు అని మేము మీద కుటుంబం మాకు మీద ఆశలమే. నాకు ఆరోగ్యం బాగలేదు, 2 గంటల వలన చాలా బాధపడుతున్నాను. నేను ఆర్లగడ్డ వాళ్ళకి అమ్మినాము, కానీ వాళ్ళు ఒక డబ్బులు ఇవ్వడం లేదు. మాకు స్థలం ఇస్తేనే కదా మీరు డబ్బులు ఇచ్చేది అని అంటున్నారు. కాబట్టి ఆ ప్లాట్లు కబ్జాదారుల నుంచి ఆ ప్లాట్ను మాకు ఇప్పించి కలెక్టర్ గారు, పోలీసులు న్యాయం చేయమని ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే గారికి పోతాం, ఎవరు సాయం చేయకపోతే ఆర్లగడ్డ ఎమ్మెల్యే గారికి పోతాం. శివకుమార్ అనే ఆయన కమ్మినాము ఆర్లగడ్డ ఆయనకి. మేము ఆర్లగడ్డ ఇక్కడ న్యాయం జరిగినప్పుడు ఆర్లగడ్డకు పోయి న్యాయం చేయమ్మా అని వాళ్ళని అడగాలని మేము అనుకుంటున్నాం. సార్ వీళ్ళు మెయిన్ టార్గెట్ అమ్మనే సార్. అమ్మేస్తారు వాళ్ళని అంటే నన్ను పంపించకున్నది కదా, నేను సూసైడ్ నేను నేను ఒకటి పోగొట్టుకున్నాను అని ఈ పిల్లల్ని పోగొట్టుకోలేదు. అంతకు నీ భార్య కావాలంటే నీ పెద్దోళ్ళను దొరకరాకు, మీ అమ్మ వాళ్ళని దొరకరాకు మాట్లాడి పంపించేది లేదు. అప్పుడు తర్వాత నిర్ణయం తీసుకున్నా అని సార్. దాని నుంచి ఇంకా నేను దొరకరాను అని నేను ఇవే కదా అటు నేను చంపేసి ఎవరు ఉండరు అన్నట్టు వచ్చినాడు సార్. ఆయన టార్చర్ ఇప్పుడు అప్పుడు కాదు సార్, పెడతాడు. నేను పాపకు ఏడో తరగతి చదువుతున్నాగానే పెళ్లి చేసినాను. అమ్మాయికి తినలే, ఇంతేనేమో భర్త అంటే ఇంతేనేమో, సంసారం అంటే ఇంతేనేమో, మా అమ్మకు నేను భారం కాకూడదు అని అనుభవించుకుంటూ వచ్చింది సార్. ఇప్పుడు అతనికి చాలా ఎక్కువ అయిపోయింది. ఆ పాప సౌ వరకు పోయిన తర్వాత వద్దమ్మా ఇంకా చాలు ఇంటికి వచ్చేసి పెండదాంగ తాగితే ఏ భర్త అయినా ఇక్కడ ఉంటాడు కదా సార్. నెల తర్వాత సారాయి తాగి వచ్చి ఊరికి పిలిచలేదు ఓకే నీ శాంతి నీతో మాట్లాడాలరా అంటే ఏం మాట్లాడినావు పో మీ వాళ్ళందరికి వచ్చాపో అని నేను చెప్పినాను సార్. పోయినాడు. మళ్ళా నెల తర్వాత ఇప్పుడు నిన్న రాత్రి శనివారం రోజు రాత్రి వచ్చి సంపడానికే సార్, సంపడానికి నేను ఫస్ట్ అది 9-10 లోపల కాబట్టి అందిన్నారు సార్.
మళ్ళీ తర్వాత వచ్చి ఆ పోలీసు వాళ్ళు వచ్చే లోపల పారిపోయి ఎక్కడో చెక్క దాచుకుని జీపులు 2 మాటలు తిరిగినాయి సార్. వాళ్ళు 3వసారికి చిక్కినాడు. సిగ్గితే తోలుకుపోయినారు సార్. ఆ రోజు తెల్లవాళ్ళు అక్కడిని 3 నుంచి పెట్టినారు. నిన్ను చంపేది నిన్ను, నీ బిడ్డను, నీకు ఎవ్వరు అడ్డం వచ్చినా, నీకు ఎవ్వరు సాయం చేసినా చంపేది అని పరాకాలు పలికినాడు సార్. ముందు నిన్న నాకు ఆరోగ్యం బాగలేదు సార్. ఈ మధ్య కొంచెం ఆపరేషన్ చేపిస్తున్నాను. ఈ అమ్మాయి పెండడానికి రాయి నాకు 5వ రోజుకి కొంచెం మా వాళ్ళు ఏదైనా ఏడు పడతాదేమో అని నన్ను లోపల పెట్టేసి, లంజ నువ్వు బయటికి రాయాలి, లంజ ముందు నువ్వు రాయాలంజ, ఎందుకే లంజదానా నువ్వు లోపల సార్. భయంకరంగా అంటే నన్ను ఎప్పిచారు కంటే ఘోరంగా సార్. స్టేటస్లలో కానీ పెట్టినాడు సార్. నన్ను లంజ అని స్టేటస్లలో కానీ పెట్టినాడు సార్. ఎంత భయంకరంగా అంటే అతను సారాయి తాగుతున్నాడు అనుకోలేదు సార్. నేను ఏదన్నా డ్రగ్స్ తాగుతున్నాడు అనుకుంటున్నాడు సార్. ఇది మాత్రం నిజం. సారాయి అయినాడు 1 తూరి 2 తూర్లు ఏదో భార్య మీద ప్రేమ ఉన్నాడు వచ్చాడు కదా సార్. అతను సారాయి తాగుతున్నాడో డ్రగ్స్ తాగుతున్నాడో కానీ చాలా దుర్మార్గంగా భయంకరంగా ఉన్నాడు సార్. మామూలు అయితే చంపేదైతే ఖాయను చంపుతారు సార్. మాకు ఒక రక్షణ కావాలి. పోలీసు వారు కనుక రాకపోయి చంపేవాడు సార్. 3వసారి వచ్చినప్పుడు గేటుకు బీగ వేసుకుంటే సైలెంట్ గా వచ్చి తొంగి చూస్తున్నాడు సార్. అక్కడ మా తమ్ముని భార్య ఉన్నాయి సార్. చూసి ఏం ఆదాము నీకు తెలివిందే లేదని అడిసింది సార్. అన్ని ఉన్నాయి సార్. డోరు మేము వాకింగ్ వేసుకుంటే మెయిన్ డోరు కొట్టి వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. డీఎస్పీ ప్రమోద్ హెచ్చరిక, వారు కూడా దోషులే. నకిలీ పాసుబుక్కుల తయారీ కేసులో 3 అరెస్ట్. ద్విచక్ర వాహనదారుడుపై దాడి చేసిన ఆత్మకూరు సిఐ రాముపై చర్యలు తీసుకోవాలి, సజ్జల నరేష్. కాటసాని ఓబుల్ రెడ్డి పోలీసుల ఎదుట హాజరు. అసలు జరిగిన విషయానికి ఏమిటి? చిరంజీవి పుట్టినరోజు వేడుకల పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. ఇక న్యాయం జరగదా? ఆవేదనతో బాధితుల పక్షాన ప్రశ్నిస్తున్న న్యాయవాదులు, ప్రజాసంఘాలు, కమ్యూనిస్టులు. అత్త, మామ, భార్యపై హత్యాయత్నం.